రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు సంబంధించి నిరవధిక సమ్మెకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగినటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, వర్కర్స్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తమ హక్కుల సాధనకు సంబంధించి, డిమాండ్ల సాధనకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ యొక్క నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనతో ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ సంబంధించి, టీచర్స్ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిరవధిక సమ్మె ఎందుకు అసలు డిమాండ్ పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగిన ఎందుకు విఫలమైందని చెప్పండి. ఏంటి అసలు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 18వ రోజు 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు. మేము న్యాయమైన డిమాండ్స్ మేము అడుగుతున్నాము. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లు అందరినీ కూడా మెయిన్ వర్కర్లుగా చేయాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలి అని చెప్పేసి ఈ డిమాండ్స్ మేము, మాకు ఇవేమి గుండెమ్మ కోరికలు కాదు, మాకు న్యాయంగా ఇవ్వాల్సిన డిమాండ్స్ ఇవి, వాటిని మీరు అమలు చేయండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ప్రభుత్వము మా ఈ 4 డిమాండ్లని అమలు చేయకపోగా మా మీద కక్ష సాధింపు చర్య అనేది స్టార్ట్ చేస్తుంది. కక్ష సాధింపు చర్య పెడుతూ ఈరోజు అంగన్వాడీలు సెంటర్లకు వెళ్ళకపోతే మేము వేరే వాళ్ళని చూసుకుంటాము, వేరే వాళ్ళందరినీ పిలుస్తాము, వేరే వాళ్ళందరికీ మేము పనులు అప్పచెబుతాము అని చెబుతుంది. నువ్వు ఎంత మందికలా చేస్తావు? ఇప్పుడు అంగన్వాడీలు మేము 18 రోజులు, మున్సిపల్ వాళ్ళు చూడండి 5-6 రోజులు సర్వశిక్ష అభియాన్, తర్వాత వాలంటీర్లు, రాష్ట్రం మొత్తం సమ్మెల రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే ఏపీ ఒకటే అని చెప్పేసి చెప్పే విధంగా ధర్నా చౌక్ దద్దరిల్లిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మాకు నేను ఇంత కాదు ఇంత ఇస్తాను అని చెప్పేసి వచ్చి పిలిచి మాతో మాట్లాడాలి, కానీ మమ్మల్ని బెదిరింపు చర్యలకు ఏంటి పాల్పడేది మీరు? అది కాక నిన్న కలెక్టర్ల మీటింగ్లు పెట్టారు, చాలా చోట్ల పెట్టి పిలిచి ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళకపోతే మేము ఎంఎస్కేలతో వాళ్ళతో వండి చేసుకుంటామని చెప్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పదలుచుకున్నాం. అట్లా జగనన్న నువ్వు మీ 27 జిల్లాల కలెక్టర్లు, మీ మంత్రులు, మీరే రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళ పనులన్నీ మీరే చేయండి అయ్యా. మా అందరి పొట్టలు కొట్టి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి మొత్తం నువ్వే పాలన చెయ్యి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. ఇదే కనుక కొనసాగితే రానున్న కాలంలో ఎంతో కాలం లేదు, ముందుంది చూడండి. మీరు ఏ గతి అవుతుందో మీది చూడండి. ఒక సంఘం కాదు, 2 సంఘం కాదు, 3 సంఘం కాదు, ఇప్పుడే ఈ చౌకే దానికి సాక్షి. కాబట్టి వెంటనే మా సమస్య పరిష్కరించాలి అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఈ రోజు వాలంటీర్లు కూడా సమ్మె చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. వాలంటీర్లకి కూడా కడుపులు ఉన్నాయి, వాలంటీర్ల కుటుంబాలకి కూడా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు. నువ్వు 5,000 రూపాయలు ఇచ్చి మీరు బతకండి, 4.5 సంవత్సరాలు ఇది నా సైన్యం అనుకుంటున్నాడు. ఇది నా సైన్యం, నా సొంతం, ఇది నేనే పెట్టే వాళ్ళని అని నువ్వు పెట్టిన సైన్యమే ఈ రోజు నీకు ఎదురు తిరుగుతుంది. నువ్వు ఇచ్చే 5,000 సరిపోవట్లా. మొన్న హడావిడిగా 750 రూపాయలు పెంచావు. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే నువ్వు నెలకు 750 పెంచడం కాదు, రోజుకి 750 పెంచు. అప్పుడు వాళ్ళ కనీస వేతనం రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 750 రూపాయలు పెంచేసి నేనేదో వాళ్ళకి బాగా పెంచేసినట్టు ఫీల్ అయిపోయి ఇదంతా నా సైన్యం అనుకుంటే ఎలా? ఈ రోజు వాళ్ళే ఎదురు తిరిగి వాళ్ళే రోడ్ల మీదకి వస్తున్నారు. కార్మికుడికి ఎవరు చెప్పక్కర్లేదు. వాళ్ళకి కనుక కడుపు మండితే, కడుపు కాలితే ఎవరు ఆపినా ఆగరు, ఎవరు రమ్మన్నా రారు. అది కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము అక్క చెల్లెళ్ళు అనుకుంటున్న జగన్ గారు అక్క చెల్లెళ్ళని అంగన్వాడీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చాము. అయితే మా న్యాయమైన డిమాండ్ ఏదైతే 11 డిమాండ్ని మేము ఈ రోజు ఇచ్చి మీరు సత్వర పరీక్షలు అనేది చెప్పింది కాదు. మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా మంత్రులకి అందరికీ కూడా విజ్ఞాపనలు చేస్తూ వచ్చాం. అయ్యా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, ఇన్ని రేట్లు పెరిగిపోతున్నప్పుడు మా జీతాలను కూడా పెంచండి అయ్యా అని అడిగాం. అయ్యా తగ్గిస్తే మీ రేట్లన్నా తగ్గించండి, లేదా మా వేతనాలన్నా
పెన్షన్లు అడిగాం. అవి కాకుండా మేము పెట్టిన 11 డిమాండ్లలో ఏదైతే 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉందో అలాగే 45 సంవత్సరాలు దాని విషయంలో జీవో ఇచ్చి మిగతా ఏదైతే మేము వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు గ్రాట్యుటీ చెల్లించాలి, వేతనంతో కూడా మెడికల్ లీవ్ ఇవ్వాలి, మెయిన్ వర్కర్లు గుర్తించాలని, చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు ఇవ్వాలి, అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి. మేము 11 డిమాండ్లు పెడితే వీటన్నిటిని వదిలేసి మేము 10 డిమాండ్లు పరిష్కరించామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వారు. అయితే జనాలు ఏమన్నా పిచ్చి వాళ్ళ అంటే కళ్ళుండి చూడలేక, నోరుండి మాట్లాడలేక, చెవులుండి వినలేని ఈ విభిన్న ప్రతిభావంతుల ప్రభుత్వంలో మేము ఉన్నామని మేము భయపడుతున్నాం. మేము అడుగుతున్న డిమాండ్లు ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? మా మీద అంగన్వాడీని పోరాటాన్ని బుట్ట చెల్లే విధంగా మేము అన్ని చేసేసామని మర్చిపోసి మాట్లాడి చేస్తున్నారు. మేము మెయిన్ గా డిమాండ్ చేసేది ఒకటే, మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ రోజు మేము చాలా శాంతియుతంగా అంగన్వాడీ వర్కర్లు ఎమ్మెల్యేలు అందరం కూడా శాంతియుతంగా మేము కార్యక్రమాలు చేస్తుంటే మా వెనకాల ఏదో మీడియా ఉందని, ఏదో రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. మేము ఏ రాజకీయ పార్టీలు అనుబంధం కాదు. మేము కార్మికులు, మా అందరి కడుపు మండి మేమందరం రోడ్డు మీదకి వచ్చాం. కాబట్టి మీరు అటువంటి అపోహలను పెంచొద్దు, ప్రజల్లో లేనిపోని అని సృష్టించి మా మీద వ్యతిరేకత తేవద్దు. మా వెనకాల మా లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజు మీరు చూస్తున్నారు, మా సెంటర్ తాళాలు పగల కొడితే మా లబ్ధిదారులు అక్కడ అడ్డుకున్నారు. అలాగే ఇప్పటికీ కూడా మీరు అంగన్వాడీ తాళాలు అయితే సెంటర్ తాళాలు పగలగొట్టగలిగారు, కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు 18 రోజులుగా జరగట్లేదు. అంటే లబ్ధిదారుల మద్దతు, పూర్తి మద్దతు మాకుంది. అలాగే కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మా వెంటున్నాయి. ఎందుకంటే మేము చేసేవి న్యాయమైన డిమాండ్లు. మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో మా ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితి ఏదైతే అంగన్వాడీల ఆందోళన అనేటటువంటిది ఏదైతే వాళ్ళ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా కొనసాగుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని అంగన్వాడీ ఎంప్లాయీకి సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇది తాజా పరిస్థితి.